హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీను కన్నపైన. ఈరోజు టాపిక్ వచ్చేసి గాడ్ వర్సెస్ సైన్స్. విచ్ ఆర్ గ్రేట్, గాడ్ ఆర్ సైన్స్? సో దే బోత్ వర్ డిఫరెంట్ పర్పసెస్ అండ్ దే బోత్ వర్ వెరీ ఇంపార్టెంట్. సో గాడ్ వర్సెస్ సైన్స్ అన్నప్పుడు కొంతమంది వితండ వాదన చేస్తుంటారు. సో ఇప్పుడు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే దేవుణ్ణి మొక్కు తగ్గిపోతుంది, ఈ మెడిసిన్ ఎందుకు, ఈ సైంటిస్టులు కనిపెట్టిన ట్రీట్మెంట్ ఎందుకు, ఇంకా అది ఎందుకు ఇది ఎందుకు అంటుంటారు. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే సైంటిస్టులు కూడా వెన్ దే ఆర్ డూయింగ్ దేర్ ఎఫర్ట్స్, కంప్లీట్ ఎఫర్ట్స్ మనం పెట్టేసి దాన్ని పర్ఫెక్ట్ ఒక టెక్నాలజీ తయారు చేసిన తర్వాత దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్న టైంలో వీ ప్రే టు ది గాడ్ విత్ అ వెరీ వెరీ హోప్ఫుల్. సో హోప్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ వర్డ్ ఇన్ ద డిక్షనరీ. సో ఆ హోపే గాడ్. ఆ హోప్ లేకుండా ఏ పని చేసినా మనం పర్ఫెక్ట్గా చేయలేం. సో సైంటిస్టులు కూడా ఫైనల్గా వాళ్ళ వర్క్ డన్ అయిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసే టైంలో, ఒక రాకెట్ని పైకి పంపించే టైంలో, లేదా ఒక సర్జరీ చేసేటప్పుడు డాక్టరు ఫస్ట్ గాడ్ని ప్రే చేసుకుంటాడు, ఈ సర్జరీ సక్సెస్ అవ్వాలి, నేను చేసిన ఈ ప్రాసెస్ ఏదైతే వర్క్ ఉందో ఇది సక్సెస్ అవ్వాలి, ఈ ఏదైతే రాకెట్ సైన్స్ని మేము మిషన్ని పంపిస్తున్నామో ఇది సక్సెస్ అవ్వాలని. సో వెరీ హోప్ఫుల్గా సైంటిస్టులు దేవుడిని మొక్కుతారు. సైంటిస్టులకి తెలివిలేక కాదు, దేవుడు లేడని కాదు. సో హోప్ ఈజ్ ద పవర్ఫుల్ వర్డ్ ఇన్ ద డిక్షనరీ అని ఎందుకన్నానంటే హోప్ లేకపోతే మనం ఏం చేయలేము. అందుకే హోప్ అనేది వెరీ పవర్ఫుల్ వర్డ్. సో హోప్తో చేస్తే మనకు సక్సెస్ వస్తుంది. కానీ మనం ఎఫర్ట్ పెట్టకుండా దేవుడి మీద వేస్తాను నేను అదే అంటే అది కాదు పర్పస్. సో మన వర్క్ని ప్రాపర్గా చేసి, మన టెక్నాలజీని మనం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసి, మన సైన్స్ని ప్రాపర్గా మనము ఏ వేలో చేయాలో ఆ వేలో రీసెర్చ్లు చేసిన తర్వాత గాడ్ మీద హోప్ పెట్టుకుంటాం. ఆ హోప్తో చేస్తేనే మనకు సక్సెస్ వస్తుంది. ఫైనల్ మనం అంత వర్క్ చేసిన తర్వాత ఏ హోప్ లేకుండా మనకు చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం హోప్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్. హోప్ లేకుండా పశువులాగా మనం గుడ్డిలాగా వెళ్ళిపోలేం కదా. సో మనం ఆ హోప్ అనేది గాడ్. గాడ్ అంటే అల్లానా, యేసుప్రభ, శివుడా, కృష్ణుడా ఇలా కాదు. విచ్ ఈస్ ద పర్పస్ యు ఆర్ బిలీవింగ్. సో నువ్వు ఏదైతే నమ్ముతున్నావో అతనే దేవుడు. నువ్వు ఏదైతే పవర్ ఈజ్ ద గాడ్. ఆ పవర్ని నువ్వు ఏ యాంగిల్లో అయినా నమ్మొచ్చు. కొంతమంది శివుడు అనుకోవచ్చు, కొంతమంది శ్రీకృష్ణుడు అనుకోవచ్చు, కొంతమంది రాముడు అనుకోవచ్చు, కొంతమంది అల్లా అనుకోవచ్చు, కొంతమంది భగవద్గీత అనుకోవచ్చు. బట్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఈజ్ పవర్, ఎనర్జీ. ఆ ఎనర్జీ, ఆ పవర్ మనకు రావాలి, సక్సెస్ రావాలని కోరుకుంటాం. అదే గాడ్. సో గాడ్ ఈజ్ గ్రేట్ అండ్ ద సైన్సెస్ ఆర్ వెరీ ఎసెన్షియల్ అండ్ ఇంపార్టెంట్. సో సైన్స్ని మనం చేస్తున్నాం. అదే గ్రేట్ లేకపోతే ఇప్పుడు ఇంత టెక్నాలజీ, ఇంత యూనివర్స్, ఇప్పుడు ల్యాండ్ ఉంది, ఎర్త్ని ఏమన్నా మనం సైంటిస్టులు క్రియేట్ చేశారా? ఉన్న రిసోర్సెస్ యూజ్ చేస్తూ చిన్న చిన్న టెక్నాలజీతో రాకెట్ సైన్స్ని చేస్తున్నారు. కానీ ల్యాండ్ని మనం క్రియేట్ చేయలేదే. డెత్కి ఏం మెడిసిన్ లేదు, సైన్స్ లేదు ఇంతవరకు. సో డెఫినెట్లీ వీ